వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమ గారు ఉన్నారు. నమస్తే రమ గారు. నమస్తే జయ. రమ గారు, ఏదైనా ఒక పని చేస్తున్నాం, ఒక ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మనం సొంతంగా చేసుకుంటున్నాం అనుకోండి, దానికన్నా కొంచెం బెటర్గా వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉండాలి. కానీ ఎప్పుడు ఆ ఆలోచన రావాలి? ఇప్పుడు ఏదో ఒక చోట ఒక ఉద్యోగం చేసుకుంటున్నాం, ఇంతకన్నా బెటర్గా ఉంటే బాగుంటుందనే ఆలోచన ఎప్పుడు, అంటే మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆలోచించాలంటారు? అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముందు అన్నంలో పులుసు పోసుకున్నాం అనుకో, ఈ పులుసుతో ఈ ముద్ద మింగటం వస్తే ఇది మింగాక అప్పుడు మళ్ళీ అన్నం పెట్టుకుని మజ్జిగ పోసుకోవటం. ఎస్, ముందు ఇది రావాలి కదా. ఇప్పుడు నువ్వు ఒక చోట చేరావు, ఓ 15,000 జీతం అనుకుందాం, ఓ 15,000 జీతం, ఇవాళ రేపు 15,000 కామన్ జీతాలు. ఇక్కడ ఏవో 10 రకాల పనులు ఉన్నాయి. నీకు ఈ 10 వచ్చి నువ్వు ఎడం చేస్తావు, ఈజీగా హ్యాండిల్ చేసేస్తున్నావు, చాలా సింపుల్గా చేసేస్తావు వితౌట్ ఎనీ స్ట్రెయిన్. నీకు ఇంకా టైం ఉంటుంది, నీకు ఇంకా ఎనర్జీ ఉంది, ఇక్కడున్న సిచ్యువేషన్స్ అన్నీ నువ్వు హ్యాండిల్ చేసేయగలవు. ఎస్, ఈజీగా ఉంది నీకు. అప్పుడు దీనికంటే ఇంకొంచెం పై స్టెప్కి నువ్వు తీసుకోగలుగుతావు. నువ్వు ఇక్కడదే సరిగ్గా చేయలేవు కానీ నీకు జీతం కావాలి అని అనుకోకూడదు. ముందు నువ్వు వ్యాపారం కూడా అంతే. ఓ చిన్న బడ్డీ కొట్టు పెట్టాం, బడ్డీ కొట్టులో ఉన్న 4 రకాల పనులు మనం చేసుకోగలిగితే, వస్తువు బయట నుంచి తెచ్చుకోవటం, తెచ్చిన వస్తువు మనం అనుకున్న రేటుకి అమ్మగలగటం, డబ్బులు వాళ్ళకి వీళ్ళకి అరువు ఇవ్వకుండా డబ్బు కనపడాలి గల్లాపెట్లో. అప్పుడు ఇప్పుడు మామూలు 4 వస్తువులు అమ్మేమనుకో మొదట, తర్వాత ఇంకో 2 వస్తువులు, ఎప్పుడు ఈ 4ను సక్సెస్ఫుల్గా అమ్మితే అప్పుడు ఇంకొకటో 2 యాడ్ చేయాలి, కొత్తవి అనుకోవాలి. ఇప్పుడు నీ దగ్గర 4 నువ్వు యాడ్ చేయాలంటే 40 యాడ్ చేయకూడదు కదా, అంతేగా. ఇంకొక 4, దీన్ని కొంచెం పెంచాలి. ఇలా పెంచుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్తే 7-8 స్టెప్పులు ఎక్కిన వాడు ఒక లాంగ్ స్టెప్ తీసుకోగలుగుతాడు. ఎట్లా? 15,000 నుంచి 20,000కి, 20 నుంచి 25కో 30కో వెళ్ళి అక్కడి నుంచి 50కో 60కో దేకితే 70-80 వేల వాడు, 70,000 వాడు లక్షకి ఈజీగా ఏం చేసేయచ్చు. ఈ ఆలోచన ఎప్పుడు చేయగాలి మనము? ఇదంతా మనం హ్యాండిల్ చేయగలిగినప్పుడు. నీకు ఖర్చులు పెరిగాయి కాబట్టి సంపాదన పెంచుకోవాలి అనే ఆలోచన కాకుండా, నేను ఇదంతా చేయగలను కాబట్టి ఈ పై పని కూడా నేను చేయగలను అని ఆలోచించాలి. 3 మెట్లు ఎక్కాం, 4-5 మెట్లు రెండూ కలిపి ఒక్కసారి నేను ఎక్కగలనా లేదా అనేది అసెస్మెంట్ నీకు ఉన్నప్పుడు దిగాలి. ఉద్యోగానికి కానీ వ్యాపారానికి కానీ. ఇవాళ రేపు ఉద్యోగాలు మారుతున్నారు కదా జయ, జాబ్ మారటం అనేది ఒక చాలా కామన్ థింగ్. ఇదివరకు ఏమనుకునేవాళ్ళు అంటే, ఇదివరకు అంటే ఒక 10-15-20 ఏళ్ల క్రితం అనుకో, ఒక సంస్థలో పనిచేస్తుంటే దాని పట్ల లాయల్గా ఉండటం అంటే ప్రధానంగా ఉద్యోగం మారకపోవటం అనేది ఒక పెద్ద పాయింట్ కింద. ఇప్పుడు ట్రెండ్ అది కాదు. నీకు ఇక్కడ కంటే నీకున్న స్కిల్స్కి నీకు ఇంకా బెటర్ ఛాయిస్. నీ దగ్గర పనితనాన్ని అవతల వాళ్ళు చూసి, లేదా నువ్వే అప్లై చేసుకుంటే నేను ఒక ఇంటర్వ్యూ ఏదో చేసి ఇక్కడ నీకున్న దానికంటే ఇంకొక 10-20% ఎక్కువ ఇస్తామంటే డెఫినెట్గా మారిపోయే పరిస్థితి ఇప్పుడుంది. దీన్ని తప్పని మనం అనలేము, అనకూడదు కూడా. నీకు ఆ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? అవతల వాడు నేను ఇంటర్వ్యూ చేసి నీ క్యాపబిలిటీ ఏమిటో వాళ్ళకి తెలిసినప్పుడు. నువ్వు అనుకుంటే కాదు, నేను మారిపోవాలి అనుకుంటే కాదు, వాళ్ళు గుర్తించాలి కదా, అవతల వాడు ఒప్పుకోవాలి కదా. అవతల నీకు ఇంతకంటే బెటర్ శాలరీ ఇవ్వదలుచుకున్నవాడు నీ దగ్గర తనకు కావలసిన పనిని తీసుకోగలను అని నేను నమ్మితేనే ఇస్తాడు. అదే నువ్వు వ్యాపారంలో అనుకో, 1,00,000 అప్పు చేసి మొదట బిజినెస్ పెట్టావు, ఇంకో 2 లక్షలు అప్పు చేసి పెట్టేస్తావు, డబ్బులు నీవి, నువ్వు గోతలో దూకుతావు. అవును. ఉద్యోగాల్లో ఆ పరిస్థితి ఉండదు చూడు. అవతల వాడు నేను నమ్మాలి. నువ్వు నమ్మాలంటే ఇక్కడ నువ్వు చేస్తున్న పనిని, నీవు ఎన్ని ప్రాజెక్టులు చేసావు, ఎన్ని రకాల పనులు నువ్వు చేయగలవు, నీ పోర్ట్ఫోలియోనో ఇంకొకటో ఈ ప్రొఫైల్లో రాసుకునే దాంట్లో నేను ఇది చేసే అది చేసే చెప్పాలి కదా. ఇన్ని కత్తులు దూయటం నాకు వచ్చు, ఇన్ని రకాల కాయలు తరుగుతాను నేను అనేది చూపించాలి. అంతే కదా, చూపిస్తేనే కదా. మరి నాకు అనిపిస్తుంది రమ్మగారు, ఇప్పుడు మనం కొత్తదే అనుకుంటున్నాం, అక్కడ కూడా కొన్ని కత్తులు ఉంటాయి. ఎందుకుండవు? అవి కొత్త కత్తులు, కొత్త కాయలు అవన్నీ ఉంటాయి. కొబ్బరికాయలు కోయటానికి పిల్లల్ని పిలుస్తారు జయ ఊళ్ళల్లో. కొబ్బరికాయ కోసేవాడు ఎవడంటే, వీడు ఎవరి దొడ్లోకైనా వెళ్ళి ఈజీగా కాయలు కోసేసుకొచ్చేసేవాడు ఎవడైనా ఉంటే వాడు అఖండ మేధావి అనమాట. వాళ్ళకి తెలియకుండా కాయలు కోసేసాడంటే వాడు చులాగ్గా ఎక్కి చులాగ్గా దిగేస్తాడు అనమాట. అంతే, అలాంటి వాడిని తెస్తారు. కాకపోతే వాడితోటి ఒక ప్రమాదం ఉంది. వీడు ఇవాళ మన కాయలు మనకి ఈజీగా కోసిన వాడు రేపొద్దున మన కంట్లో తెలియకుండా మన పాపలు తీయగలడు, మనకు అక్కడ ఉద్యోగం మానేసి వచ్చిన వాడు ఇక్కడ మానకుండా ఉంటాడు. కానీ ఎప్పుడైనా ప్రతి కొత్త పనిలో మనం చెప్పినట్టు కత్తులు, ఛాలెంజెస్ తప్పకుండా ఉంటాయి. పైగా పాత సామెత ఒకటి ఉంది, తెలియని దేవుడి కంటే తెలిసిన దయ్యం బెటర్ అని. అలాగని నువ్వు ఎక్కడున్నావో కుపస్థమండుకలాగా అక్కడే ఉండు అని అనలేం, మనం అనకూడదు కూడా. అవును. ఇప్పుడు ప్రపంచపు తీరుతెన్నులు అవి కాదు. ప్రతివాడు
తమ తాలూకు డెస్టినీని వెతుక్కుంటూ తన తాలూకు మంచి భావి జీవితాన్ని గొప్పదైన జీవితాన్ని వెతుక్కుంటూ ముందుకు సాగవలసిందే. ప్రపంచపు పోకడ ఇప్పుడు అట్లా ఉంది. అవును. కాకపోతే ఉద్యోగం మారే ముందు చాలా ప్లానింగ్ తోటి ఒక నెల ఇప్పుడు ఇంకొకటి చూసుకుని ఇది మానేయాలి. తర్వాత ఇక్కడ ఇష్యూస్ వచ్చి మానేసే ప్రయత్నం చెయ్యదు. నువ్వు ఇక్కడ ఇష్యూస్ తెచ్చుకుని ఇక్కడ ఏదో ప్రాబ్లమ్స్ తోటి ఉండి నువ్వు కనుక ఇంకొక చోటకి వెళ్ళాలనుకుంటే నీకు అక్కడ రావా ఇష్యూస్? కొత్త ఇష్యూస్ వస్తాయి. నువ్వు చేయకుండా ఉండాల్సిందేంటి? ఇష్యూస్ క్రియేట్ చేసుకోకూడదు ఎవరైనా సరే. ఎక్కడైనా ఎలా అంటే మనం చిన్న చిన్న గ్రూపులు కట్టడము, ఒకళ్ళ మాట ఒకళ్ళ దగ్గర చెప్పటము లాంటివి ఉద్యోగస్తులు చేయకూడదు. దానివల్ల ఒక బ్యాడ్ నేమ్ మీ వెనకాలే మీకు కనపడకుండా నీడలాగా వచ్చేస్తుంది, వెంటాడుతుంది. మనకు కనపడదు. మన నీడ మనం ఎప్పుడు చూసుకుంటాము? ఎప్పుడో ఒక ఎండాకాలపు వేళ చూస్తాం. సాధారణంగా మన నీడ మన వెనకాల ఉంటుంది. ఈ చెడ్డ పేర్లు నువ్వు ఇలా గ్రూపులు కడతావని కానీ, నువ్వు అక్కడ ఇష్యూస్ తోటి బయటకు వచ్చావని కానీ, అది నీ వెనకాలే పరమ నిశ్శబ్దంగా చొక్కా వెనక భాగంలాగా వచ్చేస్తుంది. అది నీకు కనపడదు ఎప్పుడు. మిగిలిన వాళ్ళు చూస్తారు దాన్ని. నువ్వు దాన్ని దాచుకోలేకపోతావు. ఇష్యూస్ లేకుండా నీకు ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగా సక్సెస్ అయ్యావు, బ్రహ్మాండంగా ఉన్నావు, అక్కడ ఇంకో బ్రహ్మాండ ఇక్కడ ఎవరో నేను పిలిచాడు, నీకు అక్కడ కూడా ఈ పని కంటే కొంచెం బెటర్ థింగ్. కాస్త డబ్బు ఎక్కువ, కొంచెం పని కూడా ఎక్కువ, నీకు ఇది ఈజీ. ఇక్కడున్న పని ఆ కాస్త కష్టము నువ్వు పడగలవు, జామని తీసుకో. అవును. కొంతమంది ఇంకొన్ని సమస్యలు ఈ మధ్య నేను కూడా విన్నాను 2-3 సమస్యలు. ఈ ఆఫీసుల్లో కొంతమంది ఇబ్బంది పెట్టే జనం ఉంటారు. రెండో కంటి వాడికి తెలియకుండా ఒక్కళ్ళనే టార్గెట్ చేసి ఒక్కళ్ళనే పోక్ చేసే వాళ్ళు కనిపిస్తారు. అతను మామూలుగా మాట్లాడినట్టే ఉంటుంది, ఈ ఒకళ్ళకే తగులుతూ ఉంటాయి. వీళ్ళు భరించలేకపోతారు దాన్ని. చెప్పుకునేందుకు ఏమి ఇష్యూ ఉండదు. ఈ ఇరిటేట్ అయ్యి ఉండలేక ఉద్యోగాలు మారాల్సిన అవసరాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు. బెటర్మెంట్ కోసమే కాదు, ఈ హారాస్మెంట్ని, ఈ కానరాని దెబ్బలు ఏమంటారంటే లాఠీ దెబ్బలు కనపడవు, ఎవరికి చెప్పుకోలేరు. చెప్పినా అందులో ఏముంది అంటారు అవతల వాళ్ళు. నీకేమో నొప్పిగా ఉంటుంది. ఇబ్బంది పెట్టే చాలా మంది ఉన్నారు అట్లా ఇబ్బంది పడే వాళ్ళమ్మా ఉద్యోగాల్లో. అవునండి, అవును. చెప్పుకోలేరు. ఇండ్లలో అవసరాలు ఉంటాయి, జాబ్స్ అవసరాలు, ఇవన్నీ చాలా ఉంటాయి. ఉద్యోగం అవసరం. ఏవో లోన్లు పెట్టుకుంటాము, మరి ప్రతి నెల ఈఎంఐ కట్ అయిపోతుందా? ఇప్పుడు 2 నెలలు నీకు ఉద్యోగం లేకపోతే బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బులు పోతూ ఉంటే భయంగా ఉంటుంది. జీవితం ప్రెషర్ఫుల్గా అయిపోతుంది. అప్పటిదాకా ఉన్న ఆటపాట అన్నీ పోతాయి. జీవితం బరువు అయిపోతుంది, మొయ్యరానిది అయిపోతుంది. అప్పుడు డెస్పరేట్గా అయిపోయి చిన్న ఉద్యోగాలకు కూడా వెళ్లాల్సి వస్తుంది. ఉద్యోగాన్ని చూసుకుని ఏదైనా ఒకటి మనకి అవకాశాన్ని చూసుకుని దీన్ని మార్చుకోవాలి. మొదటిది, ఇష్యూస్ లేకుండా హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతి వాళ్ళు. ఇప్పుడు హెచ్ఆర్ ఇంటర్వ్యూలు అన్ని చోట జరుగుతాయి కదా జయ. ఎంత పెద్ద కంపెనీ, చిన్న కంపెనీలో హెచ్ఆర్లు తప్పవు. వన్స్ హెచ్ఆర్కి వెళ్ళినప్పుడు ఏదో నాకు ఇంత కావాలి, నాకు ఇలా కావాలి, ఇంటర్నెట్ ఇస్తారు, అది ఇస్తారు, ఏదో కనుక్కుంటారు. పలానాది ఇస్తాం, కంపెనీ బైలాస్ ఇవి ఏవో చెప్తారు. ఈ హెచ్ఆర్లతో పాటే నేను అనుకుంటాను వీళ్ళకి, ఈ ఉద్యోగస్తులకి, చిన్న చిన్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకి కూడా కొంత కౌన్సిలింగ్ అవసరమేమోనని అనిపిస్తుంది నాకు. ఒట్టి హెచ్ఆర్ ఇంటర్వ్యూ కాకుండా ఒక కౌన్సిలింగ్. నువ్వు ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు. ప్రతి నెల మీటింగులు పెట్టుకుంటారు, ఆ వారానికి ఒక మీటింగ్ ఉంటుంది. మనకు కూడా ఉన్నాయి కదా. అవునండి. ఇప్పుడు ఈ మీటింగ్స్లో వీళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినవి, వాళ్ళకి పర్సనల్ థింగ్స్కి కౌన్సిలింగ్ గనక కంపెనీలో ఏర్పరిస్తే ఇలాంటి ఇష్యూస్, వీటి వల్ల డిప్రెషన్స్, వీటి వల్ల చాలా మంది పిల్లలు సూసైడ్లు చేసేసుకోవటాలు, ఆఫీస్ టెన్షన్లు తట్టుకోలేక, ఆఫీస్లో హారాస్మెంట్ తట్టుకోలేక, అంటే మనకున్న సమస్యని ఓపెన్ గా చెప్పుకోవటానికి ఒక పర్సన్ ఉంటే, ఖచ్చితంగా ఒక డెస్క్ ఉంటే బాగుంటుంది. ఒక డెస్క్ ఉంటే ప్రతి దాంట్లోనూ క్యాజువల్ గా ఇంకా రకరకాల ఇష్యూస్ చూస్తాం కొన్ని. ఇప్పుడు నీకు మీ కంపెనీలో అలాంటివి మీరు పెట్టుకోదలుచుకోలేదు, నెలకు ఒకసారి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు చేసే వాళ్ళు ఉన్నారు కదా మనకి, మోటివేషనల్ స్పీకర్స్ ని ఒక 2-3 ఎంగేజ్ చేస్తే ఎంత చేస్తారు? మీ కంపెనీలో తలా ₹1 వేసినా వాళ్ళకి ఇవ్వాల్సిన ఛార్జెస్ వచ్చేస్తాయి. అవును. లేడీస్ కోసం ఒక ప్రత్యేకంగా, జెంట్స్ కోసం ఒక ప్రత్యేకంగా, ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, కంపెనీ ఇష్యూసే ఉన్నాయి, లోపలే ఇక ఉద్యోగుల మధ్యలో వచ్చే ఇష్యూస్, అవి సాల్వ్ చేయడానికి గనక ఒక ప్రత్యేకమైన డెస్క్, ప్రత్యేకంగా కొంతమంది మనుషులు, వాళ్ళ జీతభత్యాలు అవన్నీ కంపెనీ పడవలసిందే అనుకో. కానీ అలాంటిది ఉంటే ఏమవుతుందంటే కంపెనీలో వాతావరణం బాగుంటుంది, ఉద్యోగం ఆహ్లాదంగా ఉంటుంది, ప్రెషర్ తక్కువగా ఉండు. జాబ్ మారదలుచుకుంటే మారు, విత్ నో ప్రెషర్. ఇప్పుడు ఉద్యోగంలో సమస్యలు దాన్ని చెప్పుకోలేక ఇంట బయట కుంగిపోయి డిప్రెషన్ పాలయ్యి ఈ థెరపిస్ట్లకి వాటికి డబ్బులు పోసేస్తున్నారు.
లేకపోతే సూసైడ్లు చేసుకోవటం, ఏ ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉండిపోయి ఒక సింకింగ్ ఫీలింగ్లో ఉండిపోయి సినిక్ లాగా మారిపోయి ఈ ఉద్యోగాలు ఇంతే, ఈ ఉద్యోగాలు ఇంతే. చాలామంది కాలేజీల్లో ఈ కాలేజీలు ఇంతేనండి అంటుంటారు. కొంతమంది పిల్లలు చక్కగా అక్కడ చదువుకుని పైకి వచ్చేస్తారు, కొంతమంది రాలేకపోతారు. ఎందుకు రాలేరు? వాళ్ళు ఏదో ప్రెషర్కి గురవుతున్నారు. అది ఏమిటో కాలేజీల్లో స్కూళ్ళల్లో కూడా ఇలాంటివి కావాల్సిందే. తప్పకుండా కొంత కౌన్సిలింగ్ బ్యాచ్ని గనక కంపెనీల్లో ఏర్పరిస్తే వాళ్ళతోటి వీళ్ళందరూ మాట్లాడడానికి, వాళ్ళకి నోరేసుకొని వాగటమే పని అవుతుంది అనుకో పాపం, అయినా సరే ఇలాంటి ప్రయత్నం చేస్తే ఈ ఉద్యోగాలు మారటాలు, దాంట్లో ఉన్న ప్రెషరు, ఉద్యోగస్తుల్లో ఇష్యూస్ అవన్నీ తగ్గిపోతాయి, సార్ట్ అవుట్ అవుతాయి. ఇప్పుడు సార్టెడ్గా ఉంటే కంపెనీకి మంచిదే, ఉద్యోగస్తులకి ప్రెషర్ ఉండదు, హాయిగా వాళ్ళు చక్కగా పని చేసుకోగలుగుతారు, హ్యాపీగా కంపెనీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది కదా. అంతే కదా, నెక్స్ట్ లెవెలే కదండి ఏదైనా అంతేగా, ముందుకెళ్ళాలి. ఉద్యోగస్తులు ముందుకెళ్ళాలి. 10,000కి చేరిన వాడు 2 ఏళ్లలో 25,000కి వెళ్ళిపోవాలి. ఒక 25 కోట్లతో మొదలుపెట్టిన కంపెనీ 2 ఏళ్ళు తిరిగేసరికి 100 కోట్లకు వెళ్ళిపోవాలి. వెళ్తూ ఉంటేనే కదా అప్పుడు ఇంకా చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు. ఈ చిన్న ఉద్యోగస్తులు పెద్దవాళ్ళు అయితే కొంతమంది చిన్న ఉద్యోగస్తులకి మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి. ఇది అదే కదా జరిగే సైకిల్. ఈ సైకిల్ సజావుగా వెళ్ళాలంటే ఒక నూనె డ్రాప్ వేయాల్సిన అవసరమే ఉంది. దానికి బాగా సహకరించేవి కౌన్సిలింగ్ డెస్క్లు ప్రతి దాంట్లోనూ ఉండవలసిందే. ఆలోచించి చూడండి, అవునా కాదా? కరెక్ట్ రమ్మగారు. చిన్న కంపెనీలు, ఫ్యాక్టరీలు పెట్టుకుని చిన్న కంపెనీ ఒక 100-150 మందితోటి నడిపే కంపెనీల వాళ్ళతో సహా ప్రతి వాళ్ళకి ఖచ్చితంగా కౌన్సిలర్ అవసరం ఉంది. ఎందుకంటే రిలేషన్స్ ఇంపార్టెంట్ కదా మనకి. రిలేషన్స్ ఇంపార్టెంట్. మానవ జీవితం విపరీతమైన స్ట్రెస్కి గురవుతోంది ఇప్పుడు. ఈ స్ట్రెస్ని సార్ట్ అవుట్ చేసి ముందుకెళ్ళగలిగే అవకాశం ప్రతి ఉద్యోగికి ఇవ్వవలసిందే. ఈ ప్రయత్నం చేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం వెస్ట్రన్ కంట్రీస్ లాగా వచ్చామా వెళ్ళామా అన్నట్లు ఉండం. ఒక ఆఫీస్లో చేసినా లేకపోతే మనం ఓన్గా బిజినెస్ చేసుకుంటున్నా కూడా రిలేషన్స్ని కూడా మెయింటైన్ చేసేస్తాం. అవును, చుట్టుపక్కల వాళ్ళతో ఇష్యూస్ కూడా స్టార్ట్ అవుతాయి మీరు అన్నట్లుగా. కానీ చాలా మంచి అడ్వైస్ అండి రమ్మ గారు, బాగుంది, చేయొచ్చు. ఇది మంచి ఆలోచన కదా, మంచి ఆలోచన. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.